एकलो दे सारी सत्ते रो दे सारी मलके रो दे सारी जगे रो दे वो तो एकलो दे सारी सत्ते रो दे सारी मलके रो दे सारी जगे रो दे। ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తమైన సేన శుభములు కేరేచా. మేము ఎందుకు వచ్చామంటే हम कसे నాయకన్కతో యేసు ప్రభు గురించి చెప్పడానికి మీ మధ్యలోకి మేము వచ్చి ఉన్నాం. కేవలం యేసు దేవర్ గురించి కేన జాయే. యేసు ప్రభు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యేసు దేవ ప్రేమ కత్రైకో ప్రేమ కర్రో చే. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఆయనే దేవుడు. కసన్ ప్రేమ కర్రో కతో ఓ అప్డేనే సేర్ కాండే ఓ జాన్ దినో. సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి మీరు సృష్టిని పూజిస్తున్నారు. సృష్టి बनाया तो देवे ने भूलतोने सृष्टि बनाया देना धोकरे से. చూడండి మనకు తల్లి ఒకడే తండ్రి ఒకడే. अपन देखो बाप एकल याड़ी एकल. మనకు దేవుడు కూడా ఒకడే. देव सदा एकल. మన దేవుడు మనము మన తండ్రి కాని వాడి తండ్రి అని అంటే మన తండ్రి ఒప్పుకుంటాడా? अपन बाप छेनी जेर कड़ा बाप कला तो बाप को वेदा. మరి తండ్రి మన దేవుణ్ణి కాక ఇంకో దేవుణ్ణి మనం పూజిస్తుంటే దేవుడు కూడా బాధపడతా ఉన్నాడు. सासु देवे ने नमालम करो जो दूसरे ने माला छेनी जेन धोखा कलो तो कु देवेदा. ఈ లోకయాత్రలో ఏమి తిందుమా ఏమి త్రాగుదామా అని జీవిస్తూ ముందుకు సాగిపోతున్నావు. కానీ ఒక దినాన మరణం వస్తుంది. ఆ మరణం వచ్చినప్పుడు శరీరము భూమిలోకి వెళ్తుంది, ఆత్మ మరి దేవుడిచ్చిన దేవుని దగ్గరికి వెళ్తుంది. మరి ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందా నరకానికి వెళుతుందా ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఈ లోకంలో దేవుడు అన్ని ఇచ్చాడు, వాటిని నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావు, తింటున్నావు, ముందుకు వెళుతున్నావు. కానీ చనిపోయిన తర్వాత ఆ యుగయుగాలు జగజగాలు ఆత్మ ఉండవలసిన స్థలానికి నీ ఆత్మ వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, అపవిత్రమైన జీవితం ద్వారా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కొనసాగించినప్పుడు మీరే అంటారు కదా, అరే మనిషి చనిపోయాడు, ఇది 3 రోజుల జీవితం, ఈ 3 రోజుల అంగడి. ఈ అంగడిలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నదే చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? పరిశుద్ధమైన జీవితం మనం జీవించట్లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన మనల్ని దేవుడు ఆ పరలోక రాజ్యానికి తీసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, నువ్వు అబద్ధం ఆడట్లేదా? ఇతరుల మీద నిందలు మోపట్లేదా? మరి ఇన్ని చేస్తున్నా నువ్వు పరలోక రాజ్యం చేరుతావా? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు ఈ విషయాలు? ప్రపంచ దేశాలు దేవుడి కలిగి దేవుడిని నమ్ముకొని టెక్నాలజీలో అన్నిటిలో ముందుకెళ్తుంటే నువ్వైతే కులమత భేదాలు, నాకు అదని నాకు ఇదని అంటరాంతనాన్ని కొట్ల మాట్లాడుతూ పోతున్నావే. కానీ నిజమైన దేవుడిని తెలుసుకోలేక ఈ లోకయాత్రలో ఏదో జీవితం జీవిస్తూ ముందుకు సాగిపోతున్నావు. కాదమ్మా, దేవుడు అనేవాడు ఉన్నాడు. నరకం అనేది ఉంది, పరలోక రాజ్యం అనేది ఉంది. ఆ పరలోక రాజ్యం చేరాలంటే కేవలం యేసుక్రీస్తు ద్వారానే ఆ పరలోక రాజ్యం చేరుతారు. యేసు ప్రభు మాత్రమే చెప్పాడు, నా ద్వారానే పరలోక రాజ్యం, నా ద్వారానే నిత్య జీవం, నా ద్వారానే మోక్షమని ఏ దేవుడు చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరలోక రాజ్యం ఉందన్నాడు. చూడండి, మనము తాగి తందనాలాడి లేక ఈ లోకయాత్రలో అక్రమంగా జీవించి పాపంలో జీవించాలని దేవుడు ఆశపడతలేడు. దేవుడు పవిత్రంగా జీవించాలని ఆశపడుతున్నాడు. తాగుడు దేవునికి ఇష్టం ఉండదు, ఇవన్నీ ఇష్టం ఉండదు. కాబట్టి మేము కూడా వీటిని విడిచిపెట్టకూడదని మీరు యేసు ప్రభుని నమ్ముకోవట్లేరు. కానీ యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం, యేసు ప్రభు ద్వారానే నిత్య జీవం, యేసు ద్వారానే మోక్షం. మీరు చాలా మందిని మీరు చూడండి, యేసు ప్రభును నమ్ముకుంటే వాళ్ళ అనారోగ్యాలు పోతున్నాయి, యేసు ప్రభును నమ్ముకుంటే అప్పులు పోతున్నాయి, యేసు ప్రభును నమ్ముకుంటే చదువు రాని వాళ్ళకు కూడా జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది. యేసు ప్రభును నమ్ముకున్న వారు పంట పొలాలు కూడా దీవించబడుతున్నాయి. కానీ మనం ఏంటంటే కానా పీనా అనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ఒక రాత్రికి కొంచెం తాగి మనం పనుకుంటున్నామే. కానీ నిజమైన దేవుడు ఎవరు? చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యం ఏంది అనే ఆలోచన ఎవరు చేయట్లేదు. అది గుర్తు చేయడానికి మీ మధ్యలోకి మేము వచ్చి ఉన్నాం. యేసు ప్రభు ఒకడే దేవుడు, యేసు ప్రభువే
మీకు రక్షణ కలిగిస్తాడు. యేసు ప్రభు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు నాకు సహాయం చేయని నువ్వు చిన్న ప్రార్థన చేస్తే దేవుడు అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను విడుదల కలిగజేస్తాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు విడిచిపెట్టని పాపం ఏది ఉన్నప్పటికీ యేసు ప్రభు నీకు విడుదల ఇస్తాడు. నీ ఏ అనారోగ్యం ఉన్నప్పటికీ యేసు ప్రభు నీకు విడుదల ఇస్తాడు. నీ కుటుంబంలో ఎవరైనా మారని పరిస్థితుల్లో ఉన్నారా, యేసు ప్రభుని అడుగు, యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఎవరైనా మంత్ర ప్రయోగాలతో బాధపడుతున్నారా, నన్ను దేవుడు ఒక దినాన ఆ పరిస్థితి నుంచి తప్పించాడు. మిమ్మల్ని కూడా దేవుడు ఆ పరిస్థితి నుంచి తప్పిస్తాడు. యేసు ప్రభు ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మి విశ్వసిస్తే ఆయన మహిమను కూడా నీకు కనపరుస్తాడు. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. యేసు ప్రభును నమ్ముకొని మీ జీవితాలు మార్చుకోండి. మీరే మంచిగా బ్రతకండి. మీరు మంచిగా బ్రతుకుతే మాకు వచ్చింది ఏమి లేదు, కానీ మీరు ఆ పరలోక రాజ్యం పోవాలనేది మా ఆశ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మీరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఏ బాధలు ఉన్నప్పటికీ, ఏ వ్యధలు ఉన్నప్పటికీ ఇక్కడికి రండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం.